మొన్న ఆగస్టు 13వ తారీఖున, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఆగస్టు 13వ తారీఖున కొత్తగా మద్యం పాలసీ అనేది తీసుకొని రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి గుడి బడి అని తేడా లేకుండా ఎక్కడికక్కడ బెల్ట్ షాపుల్ని పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళల మీద కానివ్వండి, చిన్నారుల మీద కానివ్వండి, వృద్ధుల మీద కానివ్వండి హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయనంటే దానికి కారణం ఈరోజు విచ్చలవిడిగా మీరు అమలు చేస్తున్నటువంటి మద్యం పాలసీ వల్ల అందరూ కూడా తాగుబోతుల్లా తయారయ్యి ఈరోజు విచక్ష జ్ఞానాన్ని మరిచి ఈరోజు పశువుల్లా ప్రవర్తించే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ మద్యం పాలసీ సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆగస్టు 31వ తారీఖు 2028 సంవత్సరం వరకు నడుస్తుందంట. మార్నింగ్ 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మేదానికి ఈరోజు ప్రభుత్వమే నేరుగా పర్మిషన్స్ ఇస్తా ఉంది. దానికి గాను ఈరోజు ఏదైతే 50,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి, అంటే కొత్తగా ఈ బార్ షాప్లు ఏదైతే మనం మనం కావాలనుకుంటే దాని నోటిఫికేషన్ లో వాళ్ళు కట్టాల్సినటువంటి ఫీజు ఎలా ఉన్నాయనంటే 50,000 జనాభా ఉంటే 35 లక్షలంట, 5 లక్షల జనాభా ఉంటే 55 లక్షలంట, 5 లక్షలకు మించి జనాభా ఉన్న దగ్గర మనం పెట్టుకోవాలంటే 75 లక్షలు ఫీజు అనేది గవర్నమెంట్ కి మనం చెల్లించాలి. అండ్ అదే విధంగా టైమింగ్స్ కూడా చూడండి, మార్నింగ్ 10 to నైట్ 12 గంటల వరకు. అంటే ఈ రోజు మద్యం తాగే వాళ్ళకి వారి చేత తాగించి దాని ద్వారా వచ్చే డబ్బుని ఈరోజు మీరు సంపద సృష్టి అంటారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకొని ఒక టైమింగ్స్ పెట్టి, రిస్ట్రిక్షన్స్ పెట్టి, అక్కడ చాలా మంది కొంతమంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ అక్కడ లాభాపేక్షలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చూడకుండా దాన్ని నియంత్రించే పనిలోనే బెల్ట్ షాపుల్ని నిర్మూలించారు. పర్మిట్ హౌస్లు కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. ఎలాంటి డిస్టిలరీస్ కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు మా హయాంలో. ఇవన్నీ చేస్తే మీరు మద్యంలో కుంభకోణం జరిగింది. ఇక్కడున్నటువంటి నాయకులు దీంట్లో చాలా మంది దీనికి పాతదారులు ఉన్నారని చెప్పేసని ఈ రోజు మా నాయకుల్ని, మా గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది అధికారుల్ని ఈ రోజు మీరు జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకటి గమనించండి, మీ ద్వారా ప్రజలకి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, గవర్నమెంట్ స్వయంగా నడిపితే ప్రాఫిట్స్ ఉంటాయా? ప్రైవేటు వ్యక్తులకి లంచాలు ఇచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున చెల్లించుకుంటే వాళ్ళ ద్వారా మనకి అవినీతి జరిగే అవకాశం ఉందా అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఈ రకంగా మద్యాన్ని విచ్చలవిడిగా ఈరోజు మనం చాలా న్యూస్ ఛానల్స్, అంటే మీరు టెలికాస్ట్ చేస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ లోనే మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, పిల్లలు బడికి వెళ్లాలన్నా కూడా ఈరోజు అవన్నీ దాటుకొని వెళ్లే పరిస్థితి ఉంది. నడింపాలెం అనే పంచాయతీలో ఒక టీచర్ ఏ రకంగా బడి దగ్గర పడ్డాడు అనేది మీరు చూడండి. ఇది నడింపాలెం. ఈవెన్ ఆ పిల్లలు మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి వింటే, వాళ్ళ సారు తాగేసి పడుకుంటున్నారంట, కలెక్టర్ గారు మాకు మంచి మాస్టర్ ని వెయ్యండి అని చెప్పేసని ఈ రోజు పేరెంట్స్ పిల్లలు అడిగే పరిస్థితి ఈ రకంగా ఉంది. అంటే ఈరోజు మనం సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేదంటే, చంద్రబాబు నాయుడు గారు అపారమైనటువంటి రాజకీయ నాయకుడు. ఈరోజు ఆయన అనుభవం కింద మనం ఎవరం కూడా
మాట్లాడేది లేదు అనుకుందాం. అలాంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చాలా మందికి ఆదర్శంగా ఉండాలి. ఆయన తీసుకున్నటువంటి పాలసీస్ బేస్ చేసుకొని పలానా ముఖ్యమంత్రి హయాంలో ప్రజలకి ఉపయోగపడే అద్భుతమైనటువంటి పాలసీ తయారు చేయబడింది, దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగపడిందని అందరూ చెప్పుకోవాలి తప్ప, ఈ రోజు వాళ్ళు ఆ పార్టీ నాయకులు బాగుపడాలని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటి దారుణమైనటువంటి మద్యం పాలసీ ప్రవేశపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక అంశం అండ్ మిరియాలు. మీ అందరికీ తెలుసు, వన్స్ కాఫీ మిరియాలు వచ్చిన తర్వాతనే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క తలరాత మారింది అని మనందరం కూడా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పంటల ద్వారా అంత డబ్బు వస్తుంది, కాస్తో కూస్తో వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అనేవి కొంచెం మారడం జరిగింది. ఈరోజు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ మీ అందరికి తెలుసు, మా గవర్నమెంట్ లో మేము ఉన్నప్పుడు మాకన్నా ముందు చింతపల్లిలో ఆల్రెడీ ఆ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జీకేవిది జీమాడుగుల్లో మేము అధికారంలో ఉన్నప్పుడే మోటా అంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఐటీడీఏ ద్వారా ప్రాసెసింగ్ యూనిట్ అనేవి స్టార్ట్ చేస్తా ఉన్నారు, కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. అదేవిధంగా డౌనూర్ లోని కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది దాదాపుగా 2 కోట్ల రూపాయలతో అక్కడ నా హయాంలోనే నేనే గౌరవ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర గారి చేతుల మీదుగా అప్పుడు మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే తర్వాత ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ నాకు చూడటం జరిగింది. దాంట్లో ఏంటంటే నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలోని శెట్టిపాలెం అనే విలేజ్ లో మోటా ద్వారా దాదాపుగా 10 కోట్ల రూపాయల వ్యాయంతో అక్కడ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అనేది, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారనేది నేను పేపర్ లో చదవడం జరిగింది. వెంటనే జీసీసీ ఎండీ గారికి నేను కాల్ చేసి, అమ్మ దీని మీద ఏంటి, ఈ రోజు కాఫీ అనేది ఈ 11 మండలాల్లో చాలా పెద్ద ఎత్తున పండిస్తా ఉన్నారు, ఈ రోజు మీరు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి మీరు నర్సీపట్నంలో పెడతా ఉన్నారు, అదేది పెట్టేదేదో ఆ డౌనూరులోనో ఆ చింతపల్లిలోనో పెడితే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువత కానివ్వండి, చాలా మంది మహిళలకి కానివ్వండి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాసెసింగ్ యూనిట్ లో చాలా ఎందుకంటే వన్స్ ఇక్కడ కాఫీ బీన్ రెడీ అయిన తర్వాత డ్రై చేసి దాన్ని పల్పింగ్ తీసేసి దాన్ని డ్రై చేసి దాన్ని రోస్ట్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసే యూనిట్ అంతా కూడా ఒకే దగ్గర వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది కదా అని మనం మాట్లాడినప్పుడు ఆవిడ కొన్ని కారణాలు చెప్పడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, అంటే జీసీసీ చైర్మన్ గా మన ప్రాంతం నుంచే కిడారి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అత్యధికంగా ఇక్కడ గిరిజనులు మనం పండిస్తా ఉన్నటువంటి పంటకి మా డిమాండ్ ఏంటంటే, మీరు ఎక్కడో పెట్టి ఎవరినో మెప్పించుకోవడానికో లేకపోతే ఇంకే కారణాలైనా కానివ్వండి, ఎందుకంటే బికాస్ నర్సీపట్నం అనేసరికి స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ, అయ్యన్ పాత్రి గారి కాన్స్టిట్యున్సీ, ఆయన హయాంలో నేనేదో ఇండస్ట్రీ తెచ్చానని చెప్పుకోవడానికి అక్కడ స్థాపించుకున్నారా, లేకపోతే స్వార్థంగా వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి, వాళ్ళ తాలూకు ఉపాధి కల్పించాలన్న ఒక ఆలోచనతో ఎస్టాబ్లిష్ చేశారనేది పక్కన పెడితే, మా స్వార్థం వల్ల ఒకటే, మేం పండిస్తున్నాం, ఇక్కడ చాలా నిరుద్యోగ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మా ఏరియాలో పెట్టాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్.